పాల్గొనే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మదించింది. దేవుని వాక్యం, దేవుడు తన ప్రజలను ఓదార్చువాడు, ఆదరించువాడు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేనే మిమ్మును ఓదార్చువాడను. సహోదరులారా, ఆసియాలో కలిగిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం. అదేమనగా మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. మా జీవితంలో ఒక డెడ్ లైన్ రాసుకున్నాము. చివరి పేజీ, చివరి దినం అనుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరులారా, మాకిష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమనే నమ్మకము లేక ఉండునట్లు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోతిమి. మరియు మృతులు లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. మా జీవితంలో, నా జీవితంలో ఇది చివరి దినము అని అనుకున్నా. కానీ దేవుని గురించి ఏం చెప్తున్నాడు? ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందును తప్పించును. విశ్వాస జీవితములో ఇక ముందును అయిపోయింది అనుకున్నాము. చివరి పేజీ అనుకున్నాడు హిజ్కియా. కన్నీళ్లు గార్చాడు, రుబాబు చేయలేదు. విశ్వాస మందిరంలో మేము ఎట్లా కష్టపడినాము, ఎట్లా శ్రమ పడినాము, ఆకలి దప్పులతో ఏమేమో ఇప్పుడు మీకు గుర్తుకు రాలేదా అన్నట్టుగా లేదు హిజ్కియా. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించి తినో, నీ కొరకు ఎట్లు జరిగించి తినో, దయతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. మరణ వార్త చెప్పిన నోటితోనే శుభవార్త చెప్పాడు. నేనా మరలా ఎన్నికేళ్ళు ఏం ప్రభువా శుభవార్త చెప్పుకో. అతడు తగ్గించుకొని కన్నీళ్లు కార్చి తన బలహీనత ఒప్పుకున్నాను. ఇదిగో అతడు కన్నీళ్లు విడుచుట చూసి నేను అతన్ని బాగు చేసేదను. ఇంకను 15 సంవత్సరములు ఒకటి అతడు ఉన్నంత వరకు యెరూషలేము మీదికి ఏ శత్రువు కూడా రాడు. భక్తుడు దేవుని సన్నిధిలో ధైర్యముగా ఏమన్నాడంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. మనం కన్నీళ్ళు చిన్న చితకదానికి 10 సంవత్సరాలే కాపురం చేసి పాడోడా, ఆ బతుకు ఒక పట్టు సీరన్న తెచ్చినావా? వాళ్ళ ఆయన చూడు, వాళ్ళ ఆయన అక్రమముతో తెచ్చాడు. ఇష్టమానికి అది.
ఇక చక్కగా ప్రార్థన రావాల్సిన వాడు 10 గంటలకు ఇంటికి వస్తున్నాడు. అంతకుముందు 7 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుందాం రానేవాడు. ఇప్పుడు 10కి వస్తున్నాడు. ఎందుకు? ఇది ప్రారంభమైంది. వాళ్ళు చూడు. పిల్లప్పుడు మాకు స్టోరీ ఉండేది. ఏబిసిడి చెప్పురా. నీకు వచ్చారా? చెప్పురా వచ్చా. ఏబిసిడి ఎలకల బాధ, బయటికి వెళితే అప్పుల బాధ, ఇంట్లోకి వచ్చే ఏరా నీకు బాధ ఉంది, బెల్లం బాధ చెప్పురా. చక్కగా కలిగిన వాటితో తృప్తి పొంది మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటే ఆ దైవజనుడు, ఆ వ్యక్తి ఇక ప్రార్థనకు రావడంలే. మధ్యరాత్రి వస్తున్నాడు. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. కొందరు అంతరంగములో, సామెతల గ్రంథములో, నువ్వు వేదికతో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, లేదా ఒక ఉన్నతమైన వ్యక్తి నేను భోజనానికి పిలిచినప్పుడు, వాడు పైకి ఏమంటాడంట? తినుము, సంతోషించుము, నీ కొరకే ఈ ప్రేమ విందు అంటాడు. నువ్వు మిగిలికోకుండా వెళ్ళిపోయినావు అనుకో, అంతరంగమందు లెక్కలు వేసుకుంటాడు. యేసు ప్రభు వారు అనేక విషయాలు చెప్పాడు. నువ్వు వేలికతో భోజనం పిలిచినప్పుడు నీ గొంతుకకు, నువ్వు పెళ్లి విందుకు పోయినప్పుడు నేనే ముందు కనపడాలని ముందు కూర్చున్నావు అనుకో, నీకంటే గనుడు వచ్చాడనుకో, ధనమనా లేనా మళ్ళా చూసుకుందు, నువ్వు మనం మళ్ళీ కూర్చుందాంలే. అందుకని నువ్వు పెళ్లి విందుకు పోయినప్పుడు కూడా నువ్వు ఎక్కడ ఉండాలంట? వెనక ఉండాల, తొందరపడకూడదు. ఆ యజమానుడే వచ్చి నిన్ను పిలుస్తాడు, ఇక్కడ కూర్చోండి భోజనం చేయండి అని. ఎన్నో ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభు మనకు అనేకమైన మార్గదర్శనాలు ఇచ్చాడు. వాటిని మనం పట్టుకోవాల. దావీదు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసి. 5వ కీర్తన 9వ వచనములో, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారు మంచం మీద ఉండగానే పాపపు యోచనలో దినాలలో మానవుడు కష్టపడడానికి ఇష్టపడడం లేదు. సులువుగా ఎలాగ సంపాదించాలి అని ప్రయత్నం చేస్తూ నానా బాధలకు గురి అవుతున్నాడు. ఎట్లా సంపాదించాలనుకుంటున్నాడు? సులువుగా ఏవేవో అక్రమ మార్గాలు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వాడు అంతరంగములో దూషించువాడు. 62వ కీర్తన 4వ వచనములో భక్తిహీనుని గురించి, 62వ కీర్తన 4వ వచనం, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకై వారు ఆలోచించెదరు. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అతని ఔన్నత్యము నుండి అతను పడద్రోయుటకు ఏవేవో ఆలోచనలు,
యోసేపు జీవితంలో లే కళలు కనేటోడు వస్తాడు, వాడి కళలు ఏం కావాలో తెలుసల్లా అని చెప్పేసి ఏం చేశారు? ఏం చేశారు? మీ ఇంటి పక్కనే యోసేపు కాదు, బైబిల్లో యోసేపుని గురించి అడుగుతానేది నేను. అమ్మేశారు. అయిపోయింది. వీడి కళ్ళలు ఏమవుతాయో అని. పాపం యోసేపు చెప్పేశాడు, అన్నయ్య మనము పొలంలో సొప్పలు కోస్తుంటే నాకు కళ వచ్చింది అన్నయ్య. మీ సొప్పకొట్టలన్నీ నా సొప్పకొట్టకు నమస్కారం చేశాయి, ఆఖరి సూర్యచంద్రుడు కూడా నమస్కారం చేయరా, మా అమ్మ నాయన కూడా నీకు వచ్చి నమస్కారం చేస్తారా అని అసూయపడి, మరింత అసూయపడి పగబట్టిది అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు అమ్మేశారు అతని ఔన్నత్యమును పడద్రోయుటకు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధిస్తా ఉన్నది. పరిశోధనలో నెగ్గాడు. ప్రజలను ఏలిన వాడు పిలిపించాడు ఖైదీలో నుండి. ఇప్పుడు అంతఃపురంలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు సొంత సోదరుతో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, కానీ దేవుడైతే అది మేలుకే ఉద్దేశించాడు. అతని ఔన్నత్యమును పడగొట్టుటకై మానవుడు విశ్వాసులను ఎన్ని విధాలుగా చెరపాలని ప్రయత్నం చేసినా మనకు నిర్గమకాండములో ఒక బలమైన వాక్యం, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి, అందుకే మన దేశ తొలి ప్రధాని గారు అన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు, క్రైస్తవుల జోలికే వెళ్ళకండి, వారు నిద్రపోయి సింహాన్ని కదిలిస్తే అడవి కక విధాలుగా మారిపోతుంది. సరే, వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది. 51 కీర్తన 10వ వచనములో భక్తుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా. విశ్వాసి ప్రతి విషయంలో అస్థిరులుగా ఉంటారు, స్థిరంగా ఉండరు. అందుకని నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ప్రభు కొరకు నేను నిన్ను చేయ. కనుక దాలెత్ అనగా అంతరంగం. ఇక క్రైస్తవ సహోదరుల గురించి పేతురు పత్రికలో పేతురు భక్తుడు ఏమంటాడంటే, వెలుపలి అలంకారము మీకు అలంకారముగా ఉండక మీ అంతరంగ అలంకారంగా ఉండాలంట. చూసారా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, అదే 15వ వచనం. 5వ వచనం చదవండి. 3:5 నేను వస్తాను. వెలుపటి అలంకారము ఆ ప్రకారము మూడవ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు
వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి అక్షయమను గుణమని అలంకారము మీ హృదయ అంతరంగ స్వభావము గల అలంకారముగా ఉండవలను. ఇది మిగులా దేవుని దృష్టికి మిగులా విలువగలది. హృదయాంతరంగము మీకు అలంకారముగా ఉండాలి. థాలెత్ అనగా అంతరంగము. ఆనాటి శాస్త్రులతో పరిశీలిత అన్నాడు, మీ అంతరంగము దోపుతోనూ సోపుతోనూ నిండి ఉంది అని. అంతరంగమందు దేవుని వాక్యము చేత మనం ఉండాలంట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేర్పాటు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని పరిపూర్ణతయందు పూర్ణులుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతోనూ దాని వెడల్పు లోతు ఎత్తు గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనవలనని తగిన శక్తి కలిగిన వారు కావాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇక ఐదవ మాట హే హే అనగా కిటికీ. కుటుంబానికి ఇంటికి కిటికీలు ఎంతో అలంకరణ ఇస్తాయి. నూతన ఇంటికి కిటికీలు ఉండుట వలన ఆ ఇల్లు పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే గాలి, మనం పీల్చే గాలి వెలుపలికి పోవాలి, స్వచ్ఛమైన గాలి లోపలికి రావాలి. ఇల్లు భలే కట్టారా, కానీ ఒక్కపోతారా, ఒక కిటికీ కూడా కట్టుకోలే. ఇల్లేమో బాగానే ఉంది, ఏం లేదంటే ఇంటికి కిటికీలు లేవంట. నీ ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్లో ఎన్నో కిటికీలు ఉన్నాయి. మొట్టమొదటి కిటికీ నోవాహు గురించి తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు. ఇతడు మన చేతుల కష్టము విషయంలో మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు దినాలలో సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొని, తమ మనస్సులను చెరుపు వేసుకొని, వారికి మనసు వచ్చిన వారితో జీవితాలు పాడు చేసుకున్నారు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది. భూలోకము యొక్క ఆ క్రియలు దేవుని ఆకాశానికి అంటుకొని, నేనెందుకు వీరిని సృజించి తిని అని పశ్చాత్తాపడిన దేవుడు
సమస్త మానవాళిని జల ప్రళయముతో నాశనం చేయాలి అనుకున్నాడు. అదే సమయంలో చెడిపోయిన సమాజంలో రాత్రిపూట పొలాలకు వెళ్తే మినుగుడు పురుగు ఒకటి కాంతిస్తూ అది ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటాయి. ఆ చెడిన సమూహములో నక్షత్రం వల్లే వెలుగుతున్న ఒక కుటుంబం కనపడింది. నోవహు కుటుంబం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మన డప్పు మనం కొట్టుకోవాల్సిన పనిలే. చాలామంది డప్పు కొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుడే నోవాహు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్లాన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇన్ని మూరల ఎత్తు ఈ విధంగా కట్టుకో అన్నాడు. మళ్ళీ ఎప్పుడొచ్చినాడు బాలకృష్ణ? మళ్ళీ ఎప్పుడొచ్చినాడు దేవుడు? ఎప్పుడొచ్చినాడు చెప్పు? ఎప్పుడొచ్చినాడు? చదువుతాంటావు బైబిల్? చదవమ్మా. ఊరికి మోసుకొని వస్తున్నావా? అయ్యో, మోసుకొని వచ్చే లాభం లేదు. చదవాలి. ఇంటికాడు ఉన్నప్పుడు ఇంట్లో వాడు, నీ మనవాడు ఉన్నాడు కదా, మనవరాలు ఉందా? సంస్కృతమా తెలుగు చదివేది? తెలుగే కదా. మనవరాలతో చదివించుకో ఖాళీ సమయం. అది ఎంతో బలం. చూసారా? పాత దినాలలో భక్షణ సహవాసంలో ఉన్న చదువురాని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, చదవగలిగిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అమ్మ 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 ఈ బైబిల్ చదువు అమ్మ అనేవాళ్ళు. ఆ బైబిల్ చదువుట వలన చదివే వాళ్ళు కూడా రక్షణ పొందారు. చదువుట వలన అనరికమూర్తి బైబిల్లో తప్పులు పట్టాలన్నీ చదివాడు. ఆయన తప్పు బయటపడింది. ఆయన సాంస్క్రిట్ ఇంగ్లీష్ వాళ్లకు తెలుగు నేర్పడానికి జాయిన్ అయిన ట్యూషన్ మాస్టర్లు చెప్పడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనర్గళంగా తెలుగు వ్యాఖ్యాన గ్రంథాలు, మరి బైబిల్ అంతటా ఆయన వాఖ్యానం చెప్పేసి ఉదయాన్నే మా ఆవిడ టక్కన పెట్టేస్తారు ప్రసంగం. ఆయన స్వరం వినిపిస్తూ ఉంటారు. ఆమె లేస్తానే పెట్టేస్తారు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నరసరావుపేట నా భార్య వాళ్ళ ఊరికి ఒక 12 కిలోమీటర్లే గోవిందాపురం అని. చూసారా? మన పిల్లలతో చదివించాలి. ఇక తాళం వేసుకుంటేకి వచ్చాడు దేవుడు. ఎప్పుడొచ్చాడు? తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడొచ్చాడు? ఓయ్ బాబు, మళ్ళీ ఎప్పుడొచ్చాడు? నీళ్ళన్నీ తగ్గిపోయినాక వచ్చాడు. వెలుపడకు రండి అని. ఇప్పుడు నోవాహు ఒక కాకిని కిటికీలోండి వెలుపలికి బైబిల్లో లోకములో ఎన్ని కాకులు ఉన్నాయంటే, నల్ల కాకి, తెల్ల కాకి, నీటి కాకి, చెరువు కాకి, బొంత కాకి, ఇంటి కాకి, అడవి కాకి, లోయ కాకి. ఎన్ని కాకులు ఉన్నాయి చూడండి బైబిల్. కాకులు ఒక్క కాకి కోసం 100 కాకులు వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా పోటీ పెట్టండి. ఒక కాకిని మీ చెట్టు పై నుండి తరమండి, కావు కావమని. అది కావు కావు అనే లోపల చుట్టూ వచ్చేస్తాయి. మా పక్షిని ఎవరు ఎత్తుకొని పోతున్నారని. అవి ఐక్యత కలిగి ఉంటాయి. ఒక కాకి కోసం 100 కాకులు పోరాడుతాయి. కానీ మానవ జీవితంలో చుట్టూ 100 మంది ఉన్నా ఒకడి కోసం ఒకడు కూడా రాడు.
ఒకడి కోసం ఒకడు కూడా. ఇది కృతజ్ఞత లేని కాకి తీర్పు నుండి తప్పించబడింది. 40 దినాలు ఆశ్చర్యకరంగా పోషించబడింది. ఏ పోపా విశ్వాస గృహంలో లేస్తానన్నా ప్రార్థన చేసుకుందాం రన్న అంటారు. తీర పట్టుకునేది అన్న ప్రార్థన చేసుకుందాం అంటారు. ఇది ఎక్కడ ఇల్లేదు ఈ పదము. ఎప్పుడెప్పుడు బయటికి పోవాలా, ఎప్పుడెప్పుడు హోటల్ కాడ ఉండాలా మనం. లేదా లేస్తానే కదో, హలో బాలకృష్ణ లేస్తానే ఏడుంటావు చెప్పు, ఖచ్చితంగా చెప్పు. బజార్కి వచ్చి టీ తాగిపోతావా లేదా? టీ తాగని పని కాడ తాగవా? మంచోడు అమ్మా, ఒకసారి తప్పట్లు కొట్టండమ్మా. మంచోడు, మంచి ఆలోచనలే. నా వాళ్ళు అట్లా కాదు, ప్రార్థన చేసుకుంటుంటే ఫోన్ చేస్తారు వాళ్ళకి, ప్రభా మళ్ళీ వచ్చి మిగతా సగం చేస్తా ప్రభు, నేను పోతున్నా ప్రభు అని అట్లే వెళ్ళిపోతాను. వచ్చారు లేస్తానే టీ కొట్ల కాళ్ళు ఉంటుంటారు. మనకు అవసరమా? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసలు కూర్చుండే చోట ఆ శ్రీకాంత్కి ఎప్పుడైతే పెళ్ళి అయిందో, ఎప్పుడైతే కుమార్తె పుట్టిందో, ఇక మందిరానికి రాకపోన్నాడు. అంతకుముందు చక్కగా బైబిల్ పట్టుకొని టోపీ పెట్టుకొని ఎంత చక్కగా వచ్చేటోడు. ఇప్పుడు ఏమీ నువ్వు వచ్చినావా, నువ్వేమైనా చెప్పినావా అని కొట్లాడతాను నాతో, నేను ఫోన్ చేస్తే కనుక. సరే, అప్పుడైతే ఎంత చక్కగా వచ్చేటోడు పెళ్లి కానక మునుపు. ఎప్పుడైతే ఒక చక్కని బాలను దేవుడు ఇచ్చాడో, కుమార్తెను ఇచ్చాడో, ఇక విశ్వాస గృహానికి దేవుని మందిరానికి రావాలి, మనం నడిపించుకోవాలి. వెలుపలికి పోవిడిచేను, ఇక దానికి దేవుని తీర్పులకు గురైన మృతికలే వరాలను చూసి ఇక మరి ఎన్నడూ రాలేదంట. అటు ఇటు తిరుగుతూనే ఉందంట. అటు ఇటు తిరిగేది ఎవరు? చెప్పు, ఎవరు అటు ఇటు తిరిగేది? రంగయ్యనా, యాకోబా? చెప్పవు. అపవాది కదా. యోగు గ్రంథంలో దేవుడే అడిగాడు కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చిందంటే అవుకు నుండి వజ్రాలకు. చూసారా, అది అటు ఇటు తిరుగుతూనే ఉంది, రాలేదు. కృతజ్ఞత లేని కాకి రహాబు వేశ్య గృహము, రక్షణ కిటికీ. రహాబు చెప్పింది, మీ భయము వలన యెరికోలో ఉన్న మా ప్రజల యొక్క గుండె అదిరిపోయాయి. మీ కొరకు మీ దేవుడు ఏమేమి చేశానో అవి మేము విన్నప్పుడు, ఇదిగో నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు ఉపకారం చూపారు. ఇదిగో అమ్మా, ఈ దారాన్ని ఇంటికి కట్టు. లోపల ఉన్న వాళ్ళు మాదే బాధ్యత. లోపల నుండి వెళ్ళిపోతే మాకు సంబంధం. తోగరు దారం కట్టబడి రక్షించబడిన కిటికీ అది. చూసారా, మన ఆధ్యాత్మిక జీవితంలో దావీదు మీకాలు కిటికీ, దావీదును ఎగతాళి చేసిన ఆయన ఆత్మావేశముతో దేవుని మనసాన్ని తీసుకొని వస్తూ ఉంటే అబ్బా బాబా బాబా. నేను స్కూల్లో చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అబ్బాయి బాబు, రాయలసీమ వాళ్ళు. దాదాపు ఆయన 5.5 పైనే ఉంటాడు, బాబు కంటే 5 ఉంటాడు. ఆయన ఒకటే అంటాడు నన్ను, బాబు ఏం పుట్టుక బాబు నీ పుట్టుక, ఆడే చేతులు ఆడే కాళ్ళు బాబు, అది వదిలేసేయి. అట్లాగా మీ కాళ్ళు కూడా ఆహా ఏం రమ్యంగా కనపడుతున్నావు అని వాళ్ళకెళ్ళే. ఇక మీ కాలు జీవితము పిల్లలు కనకుండా దేవుడు ఆమె గర్భాన్ని ఒకరిని ఎక్కడే కానీ మనం చిన్నతనంగా మాట్లాడుకోవాలి.
ఎలీషా కాలములో యవనస్తులు బోడాడా బోడాడా అన్నారు. 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి కొన్ని వందల మందిని చీల్చిబడేస్తే ఆ గ్రామములో ఒక్క దినమున అన్ని వందల మంది సమాధి చేస్తావంటే ఎంత దుఃఖపడి ఉంటుంది. ఎంత మన పిల్లలకు బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. ఎగతాళి చేసిన కిటికీ ఎలీషా కాలములో రాజును ఆనుకొని ఎలీషా గారు అంటారు, రేపు ఈ వేళకు ధరలు తగ్గిపోతాయి అంటాడు. రాజును ఆనుకున్న వాడు ఏమంటాడంటే, దేవుడు ఆకాశవాకిలు విప్పినను జరుగుతాదా అంటాడు. అరే అబ్బాయి, నువ్వు చూస్తావు కానీ అనుభవించవులేదో అన్నాడు. చూసారు, ఆ 4 కుష్ఠరోగులు ఆకలితో అలమటిస్తున్నారు. మరణం తప్పదు, సిరియా వాళ్ళ వీధికి పోదాను రా, దయదలిసి 2 మెతుకులు తిందాము, లేదంటే చంపినా చచ్చిపోతాం, ఎట్లా మరణం తప్పదని నిరాశతో వెళ్ళారు. ఆ రాత్రి సిరియల దండు మీదికి దేవుడు శత్రువుల యొక్క గుర్రముల యొక్క శబ్దాన్ని వినిపిస్తే, ఊపిరి ఉంటే ఉల్లిగడ్డలైన అమ్ముకొని బతకచ్చు, ఊపిరి ఉంటే ఉప్పైన అమ్ముకొని ఉన్న బలంగా సిరియన్లు వెళ్ళిపోయారు. ఆ సిరియా వీధుల్లో తెల్లారుజామున ఏ ఇంట్లో చూసిన మసాలా వాసన అవుతుంది. ఆ 4 కుష్ఠరోగులు తనివి తీరది అంటున్నారు, అరే ఒరే మనం చేసేది మంచిది కాదురా, రాజుగారికి చెబుతాను. ఇక కట్టడి చేయడానికి వీణే డ్యూటీకి పెట్టారు. తొక్కుడు చేత చచ్చాడు. ఎట్లట? తొక్కుడు. ఎందుకు? అపహాస్యం చేశాడు, ఎగతాళి చేశాడు. ఇర్మీయా గ్రంథం 9:21లో మరణము మన కిటికీలు రోదనము చేయి స్త్రీలను కనబడుని, వారు మన కొరకు కన్నీళ్లు కాచి. యేసు ప్రభు వారు కూడా శిలువ మోస్తూ ఆ యెరూషలేము తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటే, అమ్మ నా కోసం కాదు, మీకోసము మీ పిల్లల కోసము కన్నీళ్లు పెట్టు. ఇక్కడ కూడా ఇర్మీయా అంటున్నాడు, రోదనము చేయ స్త్రీలను కనుగొనుడి, వారు మన కొరకు కన్నీళ్లు కార్చాలి. మన కుటుంబాల కొరకు, మన సంఘ వృద్ధి కొరకు, సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబం కొరకు దేవాన్ని కృపను దయచే, సహాయం అనుగ్రహించు. అనేక ఆత్మలు చేర్చబడినట్లుగా సహాయం దయచే. ఒక వాక్యం చెప్తే సేవ కాదు, పరిచర్య చేస్తే సేవ, ప్రార్థన చేసినా కూడా సేవే. అన్న ఏం చేసింది? ఎవరు మనం ఏది మీ ఆయన పేరు గుర్తుకు రాక, ఏం పేరు? ఆయన పేరు సరే. అన్న ఏం చేసింది బైబిల్లో? అన్న దేవాలయముని విడువక రాత్రి పగలు ఉపవాసం ఉండి ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గూర్చి మాట్లాడు. ఎవరి గురించి? ఆయనని గురించి. కనుక యేసు ప్రభువా మీ కృపను అనుగ్రహించు. ఈ ప్రాంతంలో విశ్వాస గృహం
ఒక ఆధ్యాత్మిక కేంద్రముగా మార్చబడినట్లుగా సహాయం ఉంది. అందులో చిన్నపిల్లల యొక్క జీవితాలలో ఒక ప్రార్థనా పరులైన రోదే వలె, ఒక దైవజనుడైన తిమోతి వలె, ఒక ప్రార్థనా పరుడైన సమూయేలు వలె కీర్తనలు ఏం చదువుతాము? ఆయన నామం బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఒకడు. దేవా నీ కృపను అనుగ్రహించు. దానియేలు కిటికీ, ప్రార్థించే కిటికీ 6:10 ఇటు శాస్త్రం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చే తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి. మన గృహాలలో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన ఉంది. ఇది కృతజ్ఞత లేని కాకి. ఏలియాకు కుమారు వాళ్ళ అన్న చెప్తాడు, బాతులు తెచ్చేయ కోళ్ళు తెచ్చేయ ఆహారం. ఏలియాకు కాకులు తెచ్చాడు. తప్పట్లు కొట్టినాయా? ఎలక్ట్రిసిటీ అయినా కూడా దైవ జ్ఞానం ఉంది. మా వాళ్ళు ఊరికి నా దిక్కే చూస్తారు. నా దిక్కు చూస్తారంటే దాని అర్థం ఏంటంటే నువ్వే చెప్పు అని. చూస్తారు, నేను అడిగాను అనుకో, నా దిక్కు చూస్తారు బాబు, నా దిక్కు చూస్తారంటే దాని అర్థం ఏంది? నువ్వే ప్రశ్న వేసినావు, నువ్వే జవాబు చెప్పు అని. కానీ నువ్వేనయ్యా చక్కగా జవాబు చెప్పావు. కాకులను పిలిచాడు, కాకులారా రండి అని. కావు కావు అంటూ వాళ్ళై. ఏం ప్రభువా, నీకు మేము అవసరమా? మీరే అవసరమే. కాదు ప్రభువా, భూలోకంలో ఎక్కడ వాళ్ళను కూడా ఏమంటారు? కాకి అనిపించినాము ఒక రోజన్నా. ఎప్పుడు పిలిచాడు మా వాడు వెంకటేష్ గారు? కాకిని ఎప్పుడు పిలిచాడు? పిండం పెట్టినప్పుడు పిలుస్తాడు. ఎందుకంటే కాకి రూపంలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చి తింటారని కావని పిలుస్తాడు. పిండం రూపంలో ఉన్నాం, పిండం పెట్టినప్పుడు పిలుస్తాడు వాడు. యాడ వాళ్ళ కూడా ఈ మొదలక్షం కాకి ఎప్పుడు మా ఇంటికి ఉంది. దీని కన్ను అంతా ఏదో ఆరేసి పెడదామంటే పుట్టుకుని 2 పంటలు ఎత్తిపోయినాయి. అందుకని ఇప్పుడు కంపలు పెట్టినాక మేము ఎత్తపోకూడదు. కాకులు పిలిస్తే ఉదయకాలము సాయంకాలము ఏం చేశాయి? రాజభవనములో నుండి దైవజనుని అవసరాన్ని తీర్చాయి. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, ఈ లోకంలో ఉన్నప్పుడు కాకుల సంగతి. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని భద్రతలో ఉన్నాయవి. కాకుల సంగతి విచారించుడి. యోబు గ్రంథములో కాకి పిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు? నేనే కదా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. కాకి కాదంట, కాకి పిల్లలు. మన పిల్లలకు బాల్యము నుండి అడుగుతానే టెంగని ఇచ్చేది ఇచ్చేయకూడదు. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రభు మీద ఆధారపడండి, దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు.
అని మన పిల్లలను ప్రభు వైపునకు మళ్ళించాలి. అడుగుతానే ఇవ్వడం నేర్చుకున్నాం అనుకో, వాడు ప్రార్థన చేసేది కూడా మానేసుకుంటాం. మీరు ప్రభుని అడగండి, దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు. సమూయేలు పాలు విడిచిన వాడు దేవాలయమునకు వస్తానే వాడు చేసిన మొట్టమొదటి పని ఏంది? లేదు. ఏం చేశాడు? గురన్న తమ్ముని కొడుకు కదా సమూయేలు దేవుని సన్నిధికి వస్తానే ఏం పని చేశాడు? దేవునికి ఎట్లా రాను మొత్తాన్ని ఒక మాటనే చెప్పినాను. వాడు అక్కడనే యెహోవాకు పాలు విడిచిన వానికి ఎంత జ్ఞానం ఉంటుంది? ఏమని రాయబడింది? పాలు విడిచిన తర్వాత తీసుకొని వస్తానని. వాడు దేవుని సన్నిధికి వస్తానే ప్రేజ్ లార్డ్ అంటున్నాడంట. ఎవరు నేర్పించినట్లా? ఎవరైనా కనపడితే ఇట్లా అంటున్నాడు. ఎవరు నేర్పించినట్లా? మేము హిందూపురంలో 2000 అప్పుడు ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే హిందువులు ఉంటారు. అది పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినారు. మా సుందరిని ఎత్తుకొని పోయి, ఇదిగో ఈ బొమ్మకు ముక్కమ్మ, నీకు అన్నం పెడతానంటే మా సుందరి బిల్లుగు చూస్తుందంట. ఏందన్నా నీ కూతురు అక్కడ సామిదికి చూసి ముక్కమంటే నీ కూతురు మమ్మల్ని చూస్తుంది అని అంటే, అమ్మ ముఖ్య అలవాటు మాకుంటే కదమ్మా మా కూతురికి వచ్చేది అని. వాళ్ళు ఇప్పటికీ మాట్లాడతారు, ఏమన్నా అట్లా ఇంటికన్నా వచ్చిపోవచ్చు కదన్నా అంట. మాకు అలవాటు ఉంటే కదా బొమ్మల ముఖ్య అలవాటు. టెంకాయ పందానికైతే పరిగెత్తుతావు సరే. మన పిల్లలకు బాల్యము నుండి నీకు ఆస్తిపాస్తులు లేకపోయినా దైవ క్రమములో పెంచు, వాళ్ళను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. సామెతల గ్రంథం 30:11 తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు. ఈరోజు 2 పదాలు మనం, ఏం పదాలు? ఈ 2 పదాలు నేర్చుకో. ఒకటి అంతరంగము, 2 కిటికీ, 3వది కాకులు. 3 విషయాలు ధ్యానం చేసి ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు ఉద్దిరాల విశ్వాస గృహాన్ని బట్టి ముగిస్తూ, చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తూ, కుటుంబంలోని కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. వారి డ్యూటీలలో, సంచారములలో, వారి వృత్తులలో, అధికారుల అనధికారుల మధ్య ఉన్నతమైన పదవులు కూడా నిర్మించి, కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించారు. సండే స్కూల్ బృందాన్ని కూడా దీవించారు. చంటి పిల్లల స్థుతుల మూలమున నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి అనే మాటను బట్టి ముగిస్తావు. ఇక్కడ జరుగుతున్న ప్రతి పనిని కూడా శుభమని చెప్పి వెళ్తుండగా మా ప్రయాణమును మరొకసారి విధంగా కలిసి ప్రార్థించి ధన్యత దయచేసి ముందున్న కార్యక్రమాన్ని దీవించారు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.